నగరంలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవే రంబుల్ స్ట్రిప్ వాహనదారుల పట్ల యమపాసాలుగా మారుతున్నాయి. ఉండవలసిన వాటికంటే ఎక్కువ రంబుల్ స్ట్రిప్ ఉండటంతో వాటిని దాటుకొని వెళ్తున్న వాహనదారులకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అంబర్పేట్ ఫ్లైఓవర్ మీద రంబుల్ స్ట్రిప్స్ ఉండవలసిన మందం కంటే ఎక్కువగా ఉండటంతో దానిపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని తొలగించాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రంబుల్ స్ట్రిప్స్ వాహనదారుల కోసం వాహనాలని స్పీడ్ని తగ్గించేందుకు ఈ రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ ఇప్పుడు వాహనదారులకి యమపాసం లాగా మారుతున్నాయి అని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా ఇటు మెయిన్ రోడ్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, ఈ ఫ్లైఓవర్స్ మీద ఈ రంబుల్ స్ట్రిప్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ రంబుల్ స్ట్రిప్స్ని వాహనదారులు ప్రయాణించే సమయంలో వాహనాల స్పీడ్ లిమిట్ని కంట్రోల్ చేసేందుకు గాను ఈ రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేసి ఉంటారు. అయితే ఈ రంబుల్ స్ట్రిప్స్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకి తీవ్ర సమస్యలు కూడా ఏర్పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి రంబుల్ స్ట్రిప్స్ని స్లీపర్ లైన్స్, అలర్ట్ స్ట్రిప్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం ఈ రంబుల్ స్ట్రిప్స్ విషయానికి వస్తే మందం 5 మిల్లీమీటర్లు, ఎత్తు 5 మిల్లీమీటర్లు, వెడల్పు 200 మిల్లీమీటర్లు 2 లేయర్లుగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దానికంటే ఎక్కువ ఎత్తులో, దానికంటే ఎక్కువ మందంతో ప్రస్తుత సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఇటు మెయిన్ రోడ్లోను, ఇటు ఫ్లైఓవర్ల దగ్గర ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఇటు వాహనదారుల విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు, వెన్ను సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంబర్పేట్ ఫ్లైఓవర్ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ దగ్గర చూడొచ్చు, అడుగడుగున మనకి గ్యాప్ లేకుండా మనకి రంబుల్ స్ట్రిప్స్ని అయితే ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి మనకు స్పీడ్ కంట్రోల్ చేసేందుకు, అదేవిధంగా పరధ్యానంలో ఉన్న టైంలో, అంటే డ్రైవింగ్ చేసే టైంలో ఆలోచన వేరే విధంగా ఉంటుంటుంది. అలాంటి టైంలో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి అలర్ట్ చేస్తూ ఉంటాయి ఈ స్పీడ్ని. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి పనికొస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్య సమస్యలు పాలవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, అంటే ఉన్న ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం, ఉన్న మందం కంటే ఎక్కువ మందంతో ఈ రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ మందం విషయానికి వచ్చినా, ఈ వెడల్పు విషయానికి వచ్చినా ప్రస్తుతం 10 నుంచి 15 మిల్లీమీటర్ల వెడల్పు, ఎత్తులో ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేవి మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో భాగంగానే పబ్లిక్, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ వెన్ను భాగంలో ఇబ్బందులు రావడం, సమస్యలు రావడం, అదేవిధంగా వాహనదారుల విషయానికి వస్తే వాహనాలు నడిపే టైంలో ఈ 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవి నడిపే టైంలో ఏవైతే లూజ్ పార్ట్స్ ఉంటాయో ఆ లూజ్ పార్ట్స్ విరిగిపడడం, ఊడిపడే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు అనారోగ్య సమస్యలే కాకుండా ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ ఫ్లైఓవర్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతుంటారు. వాస్తవానికి ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు, ట్రాఫిక్ ఫ్రీగా చేసేందుకు ఈ ఫ్లైఓవర్స్ అనేవి కడుతూ ఉంటారు. కానీ ఈ ఫ్లైఓవర్స్ మీదనే ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ స్పీడ్ కంట్రోల్ కోసం ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ ఇప్పుడు సమస్యగా మారుతుండడంతో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ వేలో వెళ్ళాలన్నా కానీ, ఈ దారిలో వెళ్ళాలన్నా కానీ, అంటే ఇదొక అంబర్పేట్ ఫ్లైఓవరే కాకుండా మిగతా ఫ్లైఓవర్ల మీద కూడా ఇలాంటి రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉన్న ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం, ఉన్న మందం కంటే ఎక్కువ మందంలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా అధిక సంఖ్యలో అడుగడుగున మనకు గ్యాప్ లేకుండా ఏర్పాటు చేయడంతో తీవ్ర సమస్యలు అయితే పబ్లిక్ ఎదుర్కొంటున్నారు, వాహనదారులు అయితే ఎదుర్కొంటున్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి సమస్యలు వీటి వల్ల ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు రెగ్యులర్గా ఈ రూట్లో వెళ్తూ ఉంటారు? ఈ రూట్లో వెళ్తుంటామండి. ఈ డంబుల్ స్ట్రిప్స్ వలన చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కొంచెం లెంత్ తగ్గిస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ప్లస్ దగ్గర వేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులకి. అంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ దీనివల్ల? ఆ వైబ్రేషన్ తోటి వెన్నుముక నొప్పులు, బాడీ పెయిన్స్ అవి రావడానికి ఛాన్స్ ఉంది. సో చాలా సిటీలో చాలా దగ్గరలో ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ కొత్తగా అవడం వలన అవి ఎక్కువ మందంతో ఉండడం ప్రాబ్లంగా ఉంది. దగ్గరలో వేయడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే ఫ్లైఓవర్లో ఒక 6 days ప్లేసెస్ ఉంది. 6 ప్లేసెస్ రావడం వలన మాటకి దగ్గరలోనే ఈ జర్క్స్ రావడం ఇబ్బందిగా ఉంది. సో మీరు ఏం చేస్తే అంటే వెడల్పు తగ్గియడం, ఇంకోటి అంటే దాన్ని ఎత్తు తగ్గియడం అని చెప్పేసి మీరు చెప్తున్నారు అన్న. ఇधर ही रहते हैं आप लोग? हाँ, इधर ही रहते हैं. ये डेली का रूटीन है हमारा. हम जो है 4 मीनार से जो है नाचाराम भी जाते हैं. डेली आना जाना ये रोड पे
ये ब्रिज बनने तो टाइम बहुत लगा, हमारे को बहुत तकलीफ हुई थी। ओके। नीचे का अभी भी काम वर्क नहीं हुआ, अभी भी बहुत प्रॉब्लम हो रहा नीचे। पर ये जो ऊपर ये जो स्पीड ब्रेकर डाले ना साहब, हाँ वो बहुत गलत करे। ये नहीं डालना था। अब हमारे भाई को जो गर्दन है, हमारे पार्टनर भी है। हाँ ये सर्वाइकल प्रॉब्लम होता भाई, ये निकालना ये कोई फायदा भी नहीं है ना उससे। पूरा हाँ सर्वाइकल जिसको है ना जंप करता, मेरे को ऑलरेडी प्रॉब्लम है, वो नाचाराम में हर जगह डाल रही है। ये क्या है इसका, हमको मालूम तो होना चाहिए ना। क्या है, पूरा बॉडी शेक हो रही है इससे। ये पासिंग भी नहीं है ना, ये लोग समझ में नहीं आ रहा कैसा अप्रूवल दे दे रहे हैं, कौन दे दे रहे हैं, क्या है समझ में नहीं आ रहा। आप क्या क्या फेस कर रहे हैं ना इधर इस वजह से? नहीं भाई बहुत बड़ा प्रॉब्लम ये है, जो जंपिंग है ना इतने छोटे छोटे, ये कुछ नहीं, सबको प्रॉब्लम होता है, छोटे बच्चों को हो, फीमेल्स को हो, बड़ों, इवन कार में भी जाओ तुम बॉडी पूरी हो जा रही। ये जो झटके लगते हैं ना हाथ से पूरा सर्वाइकल के ऊपर। नॉर्मली ये तो इस जो रंबल शिप्स है ना, वो एक्सीडेंट नहीं होना बोल के, अलर्ट लगाना बोल के लगाते भाई, हर जगह लगा रहे हैं, एक लगाओ दो लगाओ, यहाँ लगा देखो फिर वहाँ लगा दिए, इतनी प्रॉब्लम होता है। इसके लिए डॉक्टर्स भी कंप्लेन करना चाहिए इसके लिए, तो हम तो खैर नॉर्मल है, डॉक्टर्स को मालूम होना चाहिए। स्पेशली तो एक्टिवा में शॉक अब्जर है, सिंगल शॉक अब्जर है। अब मेरे को ऑलरेडी डॉक्टर गाड़ी नहीं चलाना बोला, बाइक चलाओ, मेरे पास एक्टिवा है, एक्टिवा नहीं चला रहा हूँ क्योंकि मेरे को प्रॉब्लम है ऑलरेडी, कुछ और ऑप्शन निकालना। लेकिन ये बहुत डेंजर है फ्यूचर में। అన్న మీరు రెగ్యులర్ గా ఇదే రూట్ నుంచి వెళ్తుంటారా? ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ స్లంబర్? ఇంటి దగ్గర పెట్టే లేకుండా అన్న, ఇప్పుడు కాకుండా డౌన్ లో దిగేటప్పుడు పెడితే బాగుంటది. ఇప్పుడు ఎల్బినగర్ ఫ్లైఓవర్ ఉంది కన్నా, ఆ డౌన్ దిగేటప్పుడు పెట్టారు, అట్లా పెడితే బాగుండేది. ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పెడితేనే ఉన్నారు. అయితే బండి కూడా వెహికల్స్ ఏంటంటే నట్లు ఊడిపోతున్నాయి, బండి అనేది ఖరాబ్ అవుతుంది తొందరగా. స్పీడ్ బ్రేకర్ పెట్టింది బెటర్ అన్న, దీనికంటే డౌన్ దిగేటప్పుడు పెట్టాలి. కానీ అప్పు ఎక్కినాక మొత్తం ఇంచి అక్కడ దాకా చూడన్న ఎన్ని పెట్టారు, ఒక 10 పెట్టొచ్చు దాదాపు. అడుగును ఉంది ఫ్లైఓవర్ మీద, కిందికి వెళ్ళి పోయింది బెటర్ అనిపిస్తుంది అన్న. మొత్తానికైతే వాహనదారులు చెప్తున్నది ఏంటి అంటే, ఈ రంబుల్ షిప్స్ అనేవి అడుగడుగున పెట్టడంతో వాహనాలకు సంబంధించిన పార్ట్సే కావచ్చు, అదేవిధంగా బాడీకి సంబంధించిన అంటే బ్యాక్ పెయిన్స్ కావచ్చు, అదేవిధంగా సర్వైకల్ స్పాండలైసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీటికి ఏమైనా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా సింగిల్ వేలో సంబంధించి స్పీడ్ బ్రేకర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. అంటే ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.